భయపడొద్దమ్మా, అది ఇవ్వు, దేవుడు నిన్ను పోషిస్తాడు అని స్పష్టంగా చెప్పింది. మహిమగల దేవుడు కదా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా, ఈ లోకానికి వచ్చి ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. 5 రెట్లు 2 చిన్న చేపలు ఏమన్నాయి నీ దగ్గర? అయ్యా 5 రెట్లు 2 చిన్న చేపలే ఉన్నాయి, నా దగ్గర ఏవి లేవు. శిష్యులు అన్నారు అక్కడికి, అయ్యా 1000 మంది ఉన్నారు అరణ్యంలో. ఆయన అరణ్యంలో ప్రసంగం చేసిన, మందిరాల్లో ప్రసంగం చేసిన, ఊళ్ళో ప్రసంగం చేసిన, ఇంట్లో ప్రసంగం చేసిన కోకోలంగా జనం వచ్చేస్తారంట. అట్లాగే అరణ్యంలో ప్రసంగం చేస్తే కోకోలంగా వచ్చేసారు. అయ్యా సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, వీళ్ళకి ఆహారం కావాలి, ఎక్కడ తెచ్చి పెడదాం, వీళ్ళని ముందు ఊళ్ళోకి పంపించేయి, ఊళ్ళోకి పంపించేయి. ఇదే నస్స. ఎవరు వీళ్ళు? శిష్యులు. ఎవరండి వీళ్ళు? శిష్యులండి. ఊళ్ళోకి పంపించే వీళ్ళని. ఈ ప్రజలు ఇంతమందికి ఆహారం మనము పెట్టలేం, ఊళ్ళోకి పంపించేయి అని సనుగుతున్నారు. ఆయనకి తెలీదంటారా? మరీ అడిగిందంటే వెళ్ళి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని గలిబిలిగా ఉంది. అమ్మా నా సమయం ఇంకా రాలా, నువ్వు ఊరుకో అన్నాడా లేదా? ఊరుకోమన్నాడండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏముందని అడిగినప్పుడు ఆ చిన్నవారి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఎలా సాధ్యం? 1000 మందికి ఎంతమందికి పంచుతారు? ఎంతమందికి పంచడం సాధ్యం అంటారా? 5 రెట్లు 2 చిన్న చేపలు సాధ్యమంటారా? సాధ్యం కాదండి. అయితే గమనించండి, ప్రార్థించాడండి. ఇలా పట్టుకుని ప్రార్థిస్తే చూడండి, మీరు తీసుకెళ్ళి ఆ శిష్యులకి పెట్టమన్నాడు. పెట్టమన్నప్పుడు తీసుకెళ్ళి ఆ శిష్యులకి పెడుతుండగా ఆ గంపలకు ఏమవుతున్నాయి? మళ్ళీ వస్తున్నాయి. ఆ 2 చిన్న చేపలు ఎన్ని అవుతున్నాయి? మళ్ళీ 2 చిన్న చేపలు అవుతున్నాయి. మళ్ళీ 5 రొట్టెలు ఏమవుతున్నాయి? మళ్ళీ 5 రొట్టెలు అవుతున్నాయి. మళ్ళీ భక్తుల వారిగా కూర్చోమన్నారు, మీలాగానే లైన్లో కూర్చోమన్నారు అన్న. మళ్ళీ లైన్లో పెట్టగానే బాబురావుకి రిమేజ్ తీసుకెళ్ళి పెట్టగా మళ్ళీ ఏమవుతున్నాయి? తరగదు నీ కుటుంబంలో అలా దేవునికి ఇచ్చుట ద్వారా. హల్లెలూయా. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇచ్చే మనస్సు మనకి ఉండాలి, ఇచ్చే అంతరాత్మ మనకి ఉండాలి. దేవుని మందిరానికి ఖర్చు పెట్టే మనస్సు మనకు ఉండాలి. ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీలో కూడా మనకు చాలా ఖర్చు ఉంది, కొనగుంట్లో కూడా చాలా ఖర్చు ఉంది. ఒక సిలువ తయారు చేయాలనుకుంటున్నాం అక్కడ ఎదరా. అలాగే ఇంకా బలిపీఠము కట్టాలనుకుంటున్నాం, ఇంకా వాష్రూమ్ కట్టాలనుకుంటున్నాం. దానికోసం ప్రార్థన చేయమన్నాం. కానీ ఇస్తేనే ఫండ్స్ ఏం లేవుగా మనకి. ఉన్నాయా? అమెరికా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఫండ్స్ లేవు. మనం కష్టపడుకోవాలి. మనం కష్టపడుకుని మన మందిరము కట్టుకోవాలండి. ఒక బాగా పెద్ద ఆయన్ని సేవకులే, అయ్యా మరి మందిరం కట్టుకున్నాం, ఇలా సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, నేను కన్నా మందిరం కట్టిస్తే కానీ నీకు భారం ఉండదు, దాని మీద బాధ్యత ఉండదు అన్నది. ఎందుకని అన్నారు ఆ మాట? బాగా మీకు గుర్తుండడం కోసం. మీ సొంతంగా డబ్బులు పెట్టి ఫ్రిడ్జ్ కొనుక్కుంటే దాన్ని ఎంత 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 బాగా చూసుకుంటారు? డోర్ నిదానంగా తీయమ్మా. డబుల్ కట్ మనసు నాయసిన మధ్య కొనుక్కుందనుకో ఎంత జాగ్రత్త చూసుకుంటుంది. ఇద్దరే కూర్చుండే, మూడో వాళ్ళు లేకండి. ఎందుకని? సొంత డబ్బులతో కొనుక్కుందా. అది ఎవరో కొనిచ్చేసారనుకో, కూర్చోండి, ఎంతమంది పడితే అంతమందినే ఇరితే నాకెందుకు అని సేవకుడు అన్నప్పుడు నిజంగానే నా కష్టం ఉండాలి, నా బిడ్డల కష్టం ఉండాలి, అంతేగాని ఎవరో కట్టించిందంటూ మనమే ఉంటాం. మనం దానికి భారం తెలీదు. ఎవరో కట్టించి వెళ్ళిపోతే బాధ్యత మనకి తెలీదు, మన పిల్లలకి. అలాగే కాలనీలో ఏమీ గడవని పరిస్థితులు అండి. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకు తినేవాళ్ళండి. అంత గొప్పగా ముందుకు వస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం ఇంకా అందలేదు. కానీ అన్న నేను సెలువు తయారు చేపిస్తానని ఒక చెల్లి వచ్చింది. గట్టిగా మహిమలు ప్రార్థన చేయండి. అన్న ఒక బలిపీఠం నేను తయారు చేపిస్తానని ఇంకో చెల్లి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళు ఎలా వచ్చారంటే గమనించండి, ఎలా ముందుకు వచ్చారు తెలుసా అండి? వాళ్ళ దగ్గర ఏమీ లేకుండానే అనేశారు ఏం తయారు చేయించాలని. హల్లెలూయా. ఏమీ లేకుండానే ఆయనకి ఇచ్చిందండి. ఎవరికి? సేవకుడికి ఇచ్చిందండి. తరిగిందా? తరగలేదు. ఎందుకంటే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తేటగా సెలవిస్తున్నాడంట. ఆ తొట్టులో పిండి తగ్గలేదంట, ఆ బుడ్డిలో నూనె తగ్గలేదంట. ఎంతకాలం తింది?
ఎంతకాలం పోషించబడింది? వర్షం పడేంత వరకు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు తిందంట. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు వర్షం పడేంత వరకు తింటానే ఉంది. దేవుడు పోషిస్తాడు, మనల్ని మన కుటుంబాన్ని పోషిస్తాడు. ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా స్టోర్ బియ్యం ఇస్తారని ఎదురు చూస్తున్న దినాలు మా కుటుంబం. నేనే సాక్ష్యం అండి, స్పష్టంగా తెలియపరుస్తున్నాను. గడవని పరిస్థితి మా ఇంట్లో. వర్షం వస్తే ఇల్లంతా తడిచిపోయే పరిస్థితి కాదంటారా? చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఎన్నో మరి చాలా కాలం కూడా కరెంట్ లేదు. ఇంచుమించు నాకు 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో కరెంట్ లేదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, అంగీకరించాను యేసు ప్రభువుని, ఆహ్వానించాను, వెంబడించాను, ఆయనకిచ్చాను. ఆయనకిచ్చుట్లో ఆశీర్వాదం నాకు దొరికింది. గట్టిగా చెప్పరా? గట్టిగా చెప్పరా? హల్లెలూయా. దేవుడు నన్ను పోషించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు మీ జీవితంలో కూడా చెప్తాను. కొంచెం పాప నన్ను దాన్ని మనం ఉండేది ఒక అరగంటే చిన్న మళ్ళీ వెళ్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే గమనించండి, మరి జాగ్రత్తగా వినండి. నన్ను పోషించాడని చెప్పాను కదా, మిమ్మల్ని పోషించాడా లేదా? మీ జీవితంలో కార్యం చేశాడా లేదా? మీ జీవితంలో అద్భుతం చేశాడా లేదా? ఏమీ లేని పరిస్థితిలో ఒక సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి దేవుడు మహిమగల దేవుడు, గొప్ప దేవుడు, జీవము గల దేవుడు. సారేపాతు విధవరాలు ఎలా పోషిస్తుందా అనుకున్నానండి, ఎలా పోషించింది. ఎవరిచ్చారు ఆమెకి? దేవుడు. ఎవరండి? దేవుడు. అనేక మందిని పోషించే శక్తినిస్తాడు దేవుడు నీకు. పేదవారిని ఇంటికి వచ్చినప్పుడు, జరగని పరిస్థితులు ఎవరన్నా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అనేక మందిని పోషించేవారిలాగా ఏర్పాటు చేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అన్న నేనే పోషించబట్టలేదు, నేను ఇంకా అనేక మందికి నేను ఇంకా పోషించగలనా అంటారా? నా కుటుంబమే సరిగా లేదు, నా ఇల్లే సరిగా లేదు, నా జీవితమే సరిగా లేదు, నేను అనేక మందిని పోషిస్తారా? సారైపోతే ఎదవరాల జీవితం సరిగ్గా ఉందంటారా? ఆమె కుటుంబం సరిగ్గా ఉందంటారా? ఆమె సరిగ్గా పోషణ ఉందంటారా? ఆమెకి లేదు, చనిపోదాం అనుకుందండి. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు అటువంటి స్థితిలో నుంచి కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పైకి లేపునుగాక. హల్లెలూయా. దేవుడు పోషించునుగాక. పోషించి దేవుడు తన సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచి దీవించునుగాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎంతోమందిని పోషించాడండి, ఎంతోమందిని పోషించాడు. దిక్కులేని వారిని, పెంట కుప్పల మీద ఉన్నవారిని, దరిద్రుల్ని, హీనుల్ని పోషించలేదా? గొప్పగా పోషించాడు. దేవా, మరి ఇంకా నన్ను పోషించి బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. నీ మందిరానికి నేను ఖర్చు పెడతానయ్యా, నీ మందిరానికి నేను ఇస్తానయ్యా. నీ మందిరం పరికరాలు మనకి చాలా కావాలి. సౌండ్ సిస్టమే కానీ, మందిర నిర్మాణమే కానీ. ప్రార్థన చేయండి. ఇంకా గొప్ప గొప్ప మందిరాన్ని చూడగలుగుతామా, చూడలేమంటారు మనం గొప్ప మందిరాన్ని? నోటితో చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. చూడాలి, చూడాల్సిందే. కసి ఉండాలి, కసి లేకపోతే చూడలేము. గొప్ప మందిరాన్ని మనం చూడాలి. ఆ మందిరంలో అందరం ఆరాధించాలి. దేవదూతలు దిగి రావాలి మన మధ్యకి. ఇప్పుడు దిగి రావట్లేదని కాదండి, ఈ రోజున దిగొచ్చిన దేవదూత ఆ గొప్ప మందిరంలో కూడా దిగి రావాలన్నమాట. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇక సారేపాతు ఎదవరాల గురించి చాలాసార్లు విన్నప్పటికీ మన కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. నేర్చుకుని దాని ప్రకారం నడవాలి, జీవించాలి. అట్టి కృప మనకి దయచేయునుగాక. అట్టి దీవెన మనకి దయచేయునుగాక. అట్టి ఆశీర్వాదం మన కుటుంబానికి అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. రెండవసారి ప్రత్యక్షమయ్యి సారేపాతు ఊరికి వెళ్ళు అని ఏలియాకి చెప్పావు. ఒక ఎదవరాలు నిన్ను పోషిస్తుంది, ఆ ఎదవరాల దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు చదువుతుంటేనే ఆశ్చర్యం అనిపించింది. డాడీ, ఎదవరాలు ఒక సేవకుడిని పోషించడం ఏంటి, ఎలా సాధ్యం? తన బిడ్డల్ని పోషించుకోవడానికే గడవదు కదా అనుకున్న సమయంలో ఆ తొట్టిలో కొద్దిగా పిండి, ఆ బుడ్డిలో కొద్దిగా నూనె ఉన్నప్పుడు సేవకుడికి ఇవ్వటానికి వెనక్కి తిరిగి చూడలేదు. భయపడొద్దమ్మా, దేవుడు నిన్ను పోషిస్తాడన్నప్పుడు సేవకుడికి ఇచ్చింది.
చూడండి, తిన్నా తరగని పిండి, ఆ రొట్టెలు, ఆ నూనె మిగిలిపోయింది. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా అలా ఆశీర్వదించాలి, దీవించాలని కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదాం. అయ్యా, దరిద్రత నుంచి విడిపించండి అయ్యా. నా కుటుంబం సమృద్ధిగా ఉండాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి తండ్రి. అయ్యా, నీ హస్తమ చాపండి. ఆరోగ్యం కావాలి యేసయ్యా, నెమ్మది, శాంతి, సమాధానం కావాలి. వ్యాపారం తండ్రి దీవించండి, వ్యవసాయం దీవించండి, చేతి పని దీవించండి, భూపంటను దీవించండి. అయ్యా, కుటుంబంలో ఐక్యత కావాలి, కుటుంబంలో నెమ్మది కావాలి, కుటుంబంలో శాంతి కావాలి, కుటుంబంలో సమాధానం కావాలయ్యా. మా గ్రామంలో మీరు దీవిన, మీ ఆశీర్వాదం దయచేయండి. తోడనమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, నీ పాదాలు పట్టుకున్నామని మోకరిద్దాం. ప్రతి ఒక్కరము ప్రభుని అడుగుదామండి, సాష్టాంగపడదాం. సరేపతను విధవరాల్ని పోషించినట్లు మమ్మల్ని పోషించండి. ఆమెకు అండగా ఉన్నట్లు మాకు అండగా ఉండండి. ఆ జీవితంలో చేసిన కార్యము మా కుటుంబంలో జరిగించండి అయ్యా. అప్పులతో అయ్యా సతమతం అవుతున్నాం, అదికి వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నాం, వడ్డీకి వడ్డీ కట్టలేక అయ్యా ఇబ్బంది పడుతున్నాం తండ్రి. ప్రభా, సారీపతని విధవరాల్ని పోషించావు తండ్రి, సమృద్ధిగా ఇచ్చావు తండ్రి. మా అప్పులు తీర్చి, మా సమస్యలు తీర్చి మమ్మల్ని పోషించండి అయ్యా. ఆరోగ్యం దయచేయండి అయ్యా. బెడ్ మీద ఉన్న వారికి స్వస్థత దయచేయండి, హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. అనేక వ్యాధులతోనూ, షుగర్, బీపీ, హార్ట్ అయా, లివర్, కిడ్నీలు ప్రభా, అయా పేగులు, ఎముకలు, కండరాలు, నరాలు అయా, తల మొదలుకొని అరికాలు వదులుకు అయా, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో, బలహీనపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు మా గ్రామ బిడ్డలు, మేము, మా సంఘం పరిచర్య అయా, సారైపోతాను విధవరాల్ని ఆశీర్వదించిన యేసయ్యా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదామండి. చిన్న ప్రార్థన.